హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న చర్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. హైడ్రా చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్య తరగతి ప్రజల ఇళ్ల కూల్చివేతతో సరిపెట్టకుండా వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన భూమి అంతా అది దేవాలయంగా భూములు కానివ్వండి, ఆరు వక్ఫ్ బోర్డు భూములు కానివ్వండి, లేకపోతే గత కాలంలో అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళది ఇవన్నీ మార్చేసి ధరణి పేరుతో మింగేసిన భూములు కానివ్వండి, ధరణి పేరుతో కూడా చాలా మింగేశారు కదా, ఈ భూములు కానివ్వండి మొత్తంగా ఒక వైట్ పేపర్ తీస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. అలా తీస్తే ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు దొంగ ఎవరు నిజాయితీపరుడు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వస్తుంది. అలా చేయకపోతే అసలు గందరగోళంగా ఉంది, ఎవరు జోలికి వెళ్తారో తెలియదు. నెంబర్ 2, ఇక్కడ మీరు కూల్చే వాటిలోనూ కూల్చాలనుకున్న వాటిలోనూ చిన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత మధ్య తరగతి వర్గీయులు ఉన్నారు. చిన్నవాళ్ళు మేబీ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు, అంటే నివాసానికి. అటువంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ 58, 59 జీవోలు తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి మీరు పునరావాసం కల్పించకుండా వాళ్ళని తీసేయొద్దు. ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ డిమాండ్. అదే పద్ధతిలో మధ్య తరగతి వర్గీయులు కొనుక్కున్నవి ఉంటే వాళ్ళు కష్టార్జితంతో కొనుక్కున్నారు, వాళ్ళకి తెలవదు ఇవన్నీ. అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ భూముల పైన అసలు అమ్మిన వాడు ఎవడు ముందు హీ మస్ట్ బి బుక్డ్ అగెన్స్ట్ హిజ్ క్రిమినాలిటీ. అదే పద్ధతుల్లో ఆయనతో పాటు అసలు పర్మిషన్స్ ఎవరిచ్చారు, అప్పుడు బిల్డింగ్ డిపార్ట్మెంటా, మున్సిపల్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, అంటే అందరిని తీసుకురావాల్సిందే, అందరిని బుక్ చేయాల్సిందే. ఈ అమాయకుడిని కొనుక్కున్నాడిని కాదు మనం, వీడిని కాదు మనం ఇబ్బంది పెట్టాల్సింది.